ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టెక్కల్లో గతంలో విచారణకు హాజరైనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు కొత్తూరులో మరొకసారి నోటీస్ తీసుకొని విచారణకు హాజరైనారు. గంటన్నర ముందే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆయన ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. చూస్తే ప్రస్తుతం మాధురి మనతో ఉన్నారు. అసలు గతంలో కూడా విచారణకు హాజరయ్యడం జరిగింది 2 పర్యాయాలు. ఈ రోజు కూడాను మళ్ళీ ఏడాదిన్నర తర్వాత ఈ నోటీస్ జారీ చేయడం వెనుకున్న ఉదాంతం ఏమనుకుంటున్నారు, ఈ రోజు విచారణ పిల్లలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమని భావిస్తున్నారు? గతంలో కూడా టెక్కల్లో హాజరయ్యారు, అక్కడ కూడా చాలా అలజడి నెలకొంది. ఇక్కడ కూడా చాలా మంది ఆయన విచారణ పిలిచారంటే ఇంతమంది వచ్చారు. ఏం చెప్పాలండి, అక్రమ అరెస్టులే కదా, అక్రమ నిర్బంధనలు, అక్రమ అరెస్టులు. ఇంకేమీ జిల్లాలో క్రైమ్స్ లేనట్టు, ఎక్కడ ఏ క్రైమ్స్ జరగనట్టు దువ్వాడ శ్రీనివాస్ గారి మీదే పనిగట్టుకుని కేసులు కడుతూ ఇలా స్టేషన్కి పిలిపిస్తూ ఇలాగా నిర్బంధిస్తున్నారు. 2025 మార్చి 1వ తేదీన వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఈవేళ జూన్ 22 ఈ రోజు నిన్న నోటీస్ ఇవ్వడం, ఈవేళ పిలవడం, వస్తున్న ప్రతి దగ్గర కూడా తనిఖీలు. ఈ పరిణామాలు ఏమైంది? ఏం లేదు, ఈ మధ్యన రైస్ మిల్లర్స్ మన పెద్దుత్తి ఇన్సిడెంట్ మీద సార్ మాట్లాడారు. 75 కోట్లు దగ్గర కుంభకోణం జరిగిందని. సో నిజాలు మాట్లాడుతుంటే ప్రశ్నిస్తుంటే ఇలా కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. అంటే నిర్బంధన వెనక ఈ రోజు విచారణ అరెస్ట్కి ప్రేరేపితులు కాబడినట్టు అనిపిస్తుంది ఆ నోటీస్. చూడాలి మరి, ఇంత సినిమా ఎందుకు చేస్తున్నారు, ఇంతసేపు స్టేషన్లో ఎందుకు ఉంచారు అనేది. ఆల్రెడీ నోటీస్ ఇష్యూ అయిపోయింది దీని మీద, అయినా సరే మళ్ళీ స్టేషన్కి పిలిపించారు. కూడా పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయంలో 2 పర్యాయాలు టెక్కల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఏమని విచారించారని దువ్వాడ శ్రీనివాస్ మీతో షేర్ చేసుకున్నారు. ఏమని విచారించలేదు, ఎందుకు అడిగారని చెప్పారు. సార్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడాలని సమాధానం ఇచ్చారు. అప్పట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ మాటలు మదన పడే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసీగా ఈ రోజు కూడా సస్పెండ్ అయినా కూడాను ఆ కేసు ఆయన వెంటాడుతున్న పరిణామం కనిపిస్తుంది. అంతే, ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇన్ని గంటల పాటు విచారిస్తున్న వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమైనా అసెస్ చేయగలరా? మరి మీరే చెప్పాలి. 1 ఇయర్ బిఫోర్ పెట్టిన కేసుకి మళ్ళీ ఇప్పుడు పిలిపించారనేది మీరే అందరూ అర్థం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ విచారం వెనక ఏదో పెద్ద కుట్ర దాగుంది అన్నటువంటి సంకేతాలు అభిమానులందరినీ కూడాను భయాత్మకం గురిచేసి ఆయన పిలకపోయినా చాలామంది ఎక్కడ టెక్కలి ఎక్కడ కొత్తూరు ఇటువంటి హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ కూడా రావడం వెనకున్నటువంటి వాళ్ళ అభిమానం వెనక 75 కోట్ల రూపాయల అవినీతి బాగోతాన్ని బయట పెట్టడం అన్నటువంటి అంశంగా పరిగణలోకి తీసుకుంటాం. 100% ఖచ్చితంగా అండి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా తన పదవిని నిరుపయోగం చేయలేదు. ఎక్కడ కూడా భూ కబ్జాలు కానీ, భూదందాలు కానీ, లంచాలు కానీ ఏవి అతని హిస్టరీలో లేవు. సో అతని మీద కేసు పడ్డానికి ఎక్కడ కూడా 1% కూడా దాఖలాలు లేవు. సో ఏమీ దొరక దిక్కుతోచక ఇలాంటి దిక్కుమాలిన కేసులు పెట్టి సోషల్ని పిలిపిస్తున్నారు. విజయపురంలో కూడా ఇంకొక కేసు నమోదైందంట, కంప్లైంట్ అయింది, కేసు నమోదైందంటే నిజమేనా? అదే ఇంకా తెలియదు మాకు. దాని నుంచి ఇంకా కాల్ కానీ నోటీస్ కానీ ఏమీ రాలేదు. అది కూడా ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఏదైనా ఫేస్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేసే మా అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. నిజాయితీగా ఎప్పుడు కూడా జనాలు సపోర్ట్ చేస్తారు. సో ఆ విధంగానే శ్రీనివాస్ గారికి అందరూ సపోర్ట్ చేస్తారు. లోపలికి అనుమతించిన దాంట్లో అడ్వకేట్ని ఎవరైనా తెచ్చుకున్నారా? మీతో పాటు ఇంకెవరినైనా అనుమతించారు? లేదు, అడ్వకేట్ ఉన్నారు సార్తో పాటు, అండ్ సార్ బ్రదర్ కూడా లోపల ఉన్నారు. ఎస్పీ గారే నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో దువ్వాడ శ్రీని విచారిస్తుంది నిజమేనా? నాకు తెలియదండి, ఇంకా నేను లోపలికి వెళ్ళి చూడలేదు. మరి ఎవరు విచారిస్తున్నారనేది తెలియదు. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఏఏ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని తెలిసింది. ఇటువంటి స్టేట్మెంట్ గతంలో కూడా తీసుకున్నారు, అదే పవన్ కళ్యాణ్ ఆరోపణ. మరి ఈ రోజు కొత్తగా ఏం తీసుకుంటారని భావిస్తే కంప్లైంట్ క్రైటీరియా ఉంటాయి కొత్తగా తీసుకోవడానికి అందరికీ తెలిసింది. 1 ఇయర్ బిఫోర్ తను ఇచ్చిన స్టేట్మెంట్ అందరికీ తెలిసింది. ప్రతిదీ 2 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఇంకేం స్టేట్మెంట్ తీసుకుంటారు? ఏముంటాయి? ఆయన జిల్లాలో ఏవి విపరీతంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. పిల్లలు యూత్ అంతా గంజాయికి అలవాటు పడిపోతున్నారు. చాలా దగ్గరలో క్రైమ్స్ జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఆడపిల్లలు చాలా మంది రేపులు జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసి ఇవే కేసులు ఉన్నట్టు ఎస్పీ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా క్రైమ్ రేట్ తగ్గించుకుంటే చాలా మంచిది జిల్లాలో. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఈరోజు గత 2025 మార్చి 1వ తేదీన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హిరమండలకు చెందిన ఆయన ఫిర్యాదు ఇవ్వగా 8వ తేదీన కేసు నమోదు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనికి నోటీసులు ఇవ్వని పోలీసులు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇటీవల ఏదైతే పీడిఎస్ రైస్ విషయంలో మళ్లింపు విషయంలో 75 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు మంత్రి అచ్చెన్నాయుడిని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇలా నోటీసులు ఇష్యూ చేయడం వెనక మాత్రం ఏదో కుట్ర దాగుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోలీసు విచారణకు గంటన్నరకు ముందు వెళ్ళినటువంటి దువ్వాడని ఏం విచారిస్తున్నారు? టెక్కల్లో గతంలో ఇదే ఫిర్యాదు మీద 2 పర్యాలు విచారించినా కూడాను అక్కడ కూడా ఎటువంటి చర్యలు చేపట్టిన పోలీసులు ఈరోజు టెక్కల్లో పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయంపై నోటీస్ జారీ చేయడం, కొద్ది రోజుల క్రితం అచ్చెన్నాయుడు మీద ఆరోపణలు, ఈ పరిణామాలన్నీ కూడా
దువ్వాడ సీన్కి సంబంధించి అభిమానులందరూ కొంతలా కలవరపాటు గురిచేసి జిల్లా నలుమూల నుండి హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్గా చెప్పుకున్నటువంటి నక్సలి ప్రాబల్యత కొత్తూరు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆయన ఈ విచారణ నిమిత్తం అరెస్ట్ చేస్తారా అన్న వారికి భయం నెలకొనుంది. గంటన్నర క్రితం లోపల పోలీసులు విచారణకి వెళ్ళినటువంటి దువ్వాడ సీన్ ఇప్పటి వరకు కూడా బయటికి రావడం కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా సాగుతుంది, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను క్రైమ్ క్రైటీరియా తీసుకోకుండా దువ్వాడ సీన్పై నోటీసులు జారీ చేసిన విషయాన్ని విచారణ నిమిత్తమే పిలిపించి ఇటువంటి లాండ్ ఆర్డర్ను మిస్యూజ్ చేయడం విషయంలో దివ్యల మాధురి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి చర్యలు కాకుండా లాండ్ ఆర్డర్ పై ఉన్నటువంటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అటువంటి గంజాయి అక్రమ రవాణా, అదే మహిళలపై దాడులు ఇవన్నిటిని కూడా చర్యలు చేపట్టకుండా కేవలం ఎమ్మెల్సీ దువ్వాడ సీనే ఏదో తప్పు చేశారన్న ఉద్దేశంతో వారు 10 సార్లు నోటీసులు జారీ చేసి ఎప్పుడో జరిగినటువంటి ఫిర్యాదుకు ఈరోజు మళ్ళీ ఆయన విచారణ రమ్మడం, ఈ పరిణామాలన్నీ కూడాను దువ్వాడ సీన్ టార్గెట్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో దువ్వాడ శ్రీనివాస్ని ఏం ప్రశ్నించారు, ఆయన పోలీసులకు ఏం సమాధానం చెప్పారు, ఆయన విచారణ నుండి బయటకు వస్తే తప్ప వాస్తవ పరిస్థితులు మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేదనడంలో ఎటువంటి అత్యుక్తి లేదు. కొత్తూరు పోలీస్ స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. ఎస్పీ గారే నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో దువ్వాడ సీన్ విచారిస్తుంది, నిజమేనా? నాకు తెలియదండి, ఇంకా నేను లోపలికి వెళ్ళి చూడలేదు. మరి ఎవరు విచారిస్తున్నారనేది తెలియదు. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఏఏ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని తెలిసింది. అంటే ఇటువంటి స్టేట్మెంట్ గతంలో కూడా తీసుకున్నారు, అదే పవన్ కళ్యాణ్ ఆరోపణ. మరి ఈ రోజు కొత్తగా ఏం తీసుకుంటారని భావిస్తే కంప్లైంట్ క్రైటీరియా ఉంటాయి కొత్తగా తీసుకోవడానికి అందరికీ తెలిసింది. 1 year బిఫోర్ తను ఇచ్చిన స్టేట్మెంట్ అందరికీ తెలిసింది. ప్రతిదీ 2 years అయిపోయింది. మళ్ళీ ఇంకేం స్టేట్మెంట్ తీసుకుంటారు, ఏముంటాయి. ఆయన జిల్లాలో ఏవి విపరీతంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. పిల్లలు యూత్ అంతా గంజాయికి అలవాటు పడిపోతున్నారు. చాలా దగ్గరలో క్రైమ్స్ జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఆడపిల్లలు చాలా మంది రేపులు జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసి ఇవే కేసులు ఉన్నట్టు ఎస్పీ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా క్రైమ్ రేట్ తగ్గించుకుంటే చాలా మంచిది జిల్లాలో. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయంపై నోటీస్ జారీ చేయడం, కొద్ది రోజుల క్రితం అచ్చెన్నాయుడు మీద ఆరోపణలు, ఈ పరిణామాలన్నీ కూడా దువ్వాడ సీన్కి సంబంధించి అభిమానులందరూ కొంతలా కలవరపాటు గురిచేసి జిల్లా నలుమూల నుండి హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్గా చెప్పుకున్నటువంటి నక్సలి ప్రాబల్యత కొత్తూరు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆయన ఈ విచారణ నిమిత్తం అరెస్ట్ చేస్తారా అన్న వారికి భయం నెలకొనుంది. గంటన్నర క్రితం లోపల పోలీసులు విచారణకి వెళ్ళినటువంటి దువ్వాడ సీన్ ఇప్పటి వరకు కూడా బయటికి రావడం కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా సాగుతుంది, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను క్రైమ్ క్రైటీరియా తీసుకోకుండా దువ్వాడ సీన్పై నోటీసులు జారీ చేసిన విషయాన్ని విచారణ నిమిత్తమే పిలిపించి ఇటువంటి లాండ్ ఆర్డర్ను మిస్యూజ్ చేయడం విషయంలో దివ్యల మాధురి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి చర్యలు కాకుండా లాండ్ ఆర్డర్ పై ఉన్నటువంటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అటువంటి గంజాయి అక్రమ రవాణా, అదే మహిళలపై దాడులు ఇవన్నిటిని కూడా చర్యలు చేపట్టకుండా కేవలం ఎమ్మెల్సీ దువ్వాడ సీనే ఏదో తప్పు చేశారన్న ఉద్దేశంతో వారు 10 సార్లు నోటీసులు జారీ చేసి ఎప్పుడో జరిగినటువంటి ఫిర్యాదుకు ఈరోజు మళ్ళీ ఆయన విచారణ రమ్మడం, ఈ పరిణామాలన్నీ కూడాను దువ్వాడ సీన్ టార్గెట్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో దువ్వాడ శ్రీనివాస్ని ఏం ప్రశ్నించారు, ఆయన పోలీసులకు ఏం సమాధానం చెప్పారు, ఆయన విచారణ నుండి బయటకు వస్తే తప్ప వాస్తవ పరిస్థితులు మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేదనడంలో ఎటువంటి అత్యుక్తి లేదు. కొత్తూరు పోలీస్ స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.